ఇల్లు కాలి ఒకటి ఏడుస్తుంటే చుట్ట కాలిందని మరొకడు ఏడ్చాడట వెనకటికి. అలా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీల పరిస్థితి. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పినా కొన్ని గంటల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పొలిటికల్ గేమ్ కు తెరలేపాడు. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరకపూడి గాంధీ తీరుపై కౌశిక్ రెడ్డి ఒంటి కాలిపై లేవడం వివాదానికి తెరలేపింది. రాష్ట్రంలో వరదల వలన ప్రజలు ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు బజారున పడడం పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీసింది. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ కు దగ్గర ఉన్న నేతలకు లేని ఉత్సుకత కౌశిక్ రెడ్డికి ఎందుకని ఆ పార్టీలోనే పెద్ద చర్చ కొనసాగుతుంది. కౌశిక్ రెడ్డి వెనక కొన్ని అదృశ్య శక్తులు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టమైతే సీనియర్లకు చెక్ పెడుతుందనే ఉద్దేశంతో కౌశిక్ రెడ్డి వెనక నుంచి చక్రం తిప్పారనే ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది. వరద రాజకీయం వదిలి వ్యక్తిగత రాజకీయం చేయడంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో ఓవైపు వరదలతోటి ప్రజలు అతలాకుతలం అవుతుంటే మరోపక్క రాజకీయ రంగు పులుముకుందని చెప్పవచ్చు. వాస్తవంగా ప్రజా సమస్యలను ప్రతిబింబించాల్సిన ప్రతిపక్ష పార్టీలు ఆ అంశాన్ని పక్కకు పెట్టేసి కేవలం రాజకీయంగా ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నది గత 2 రోజులు జరుగుతున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎవరు శుద్ధపోస కాదు. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదా ఇతర పార్టీలు కావచ్చు, బీజేపీతో సహా అన్ని పార్టీలు కూడా అవకాశం ఉన్నంత వరకు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, రాజ్యసభ సభ్యులను తమ వైపు తిప్పుకొని తమ పార్టీలో కలుపుకున్న సందర్భాలు కోకొల్లలు. అది జగమెరిగిన సత్యం. అలా అని చెప్పి మేమేదో శుద్ధపోస అన్నట్టుగా మాకేమీ ఫిరాయింపుల విషయాలలో మా ప్రమేయం లేదు, లేకపోతే మేము అలాంటి వాళ్ళం కాదు, ఇవన్నీ కేవలం మాటలకే పరిమితం. గత 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దగ్గర నుంచి కానీ అంతకుముందు కానీ వివిధ పరిస్థితులు కనుక వివిధ ముఖ్యమంత్రుల సమయాల్లో అంచనా వేస్తే చాటవార్త లేకుండాది. రాజకీయం ఎప్పుడైతే ఏర్పడదో అప్పటి నుంచే జంపు జిల్లాలో లేదు గోడ మీద పిల్లో అవసరరీత్యా తమ పబ్బం గడుపుకోవడం కోసం లేదా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం రకరకాల ఈక్వేషన్స్. ఎవరు ఏ పార్టీలు మారినా చిట్ట చివరికి మాత్రం కేవలం తమ స్వార్థం కోసం పార్టీని మారుతారు తప్ప రాజకీయ నాయకులు పార్టీ ఫిరాయించినప్పుడు ప్రజా సమస్యల కోసం అభివృద్ధి మంత్రం పేరుతోటి పార్టీ ఫిరాయించడం అనేది కేవలం ఒక హంబక్కే. కేవలం ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తారు తప్ప కేవలం తమ స్వార్థం, తమ వ్యాపార సామ్రాజ్యం తాము బాగుపడటం కోసమే పార్టీ ఫిరాయించే నాయకులు చూసారు తప్ప ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ అది కేవలం అబద్ధాలకు ఒక అతుకు లాంటిదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ మధ్య ఒక పొలిటికల్ వారు స్టార్ట్ అయింది. వాస్తవంగా రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం, దాంతోపాటుగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు నిజంగా తెలంగాణ ప్రజానీకం సిగ్గుతో తలదించుకుంటుంది. ఎందుకంటే 2014 ముందు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు, రాష్ట్రాన్ని విభజించారు, లేదా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరు ఎక్కడ ఏ సందర్భమైనా ఏ రాష్ట్రంలో వాళ్ళైనా ఏ రాష్ట్రంలో అయినా బతకచ్చు. భారతదేశం మొత్తం ఒకటే సమూహం అన్నప్పుడు ఎక్కడైనా బతకడానికి అవకాశం ఉంది. అంతేగాని ఎక్కడి నుంచో వచ్చావు నువ్వు ఇక్కడ రాజకీయం చేయటం అని
అరికెపూడి గాంధీ లాంటి సీనియర్ నాయకుడిని ప్రశ్నించడం కౌశిక్ రెడ్డి రాజకీయ అవగాహన రైత్యానికి అద్దం పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి రాజకీయ పార్టీలో కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి నాయకుడిగా ఎదిగి ఎమ్మెల్సీగా లేదా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎదగడం తప్పులేదు. కానీ ఎదుటి వ్యక్తులు విమర్శించేటప్పుడు ఇటువంటి వితండవాదాలు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడితే అది మళ్ళీ తిరిగి నష్టానికే కారణమవుతుంది తప్ప రాజకీయంగా ఏమాత్రం కూడా మైలేజ్ వచ్చే అవకాశం లేవు. ఎందుకంటే 2014 ముందు తెలంగాణ ఆంధ్ర వాసులు వలసవాదులు ఆంధ్ర పెత్తందారులు రకరకాల ఈక్వేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పటికి 2 టర్మ్స్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కొనసాగి 9 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించినప్పుడు లేని ప్రాంతీయవాదం, టిక్కెట్ల కేటాయింపు సమయంలో లేని ప్రాంతీయవాదం ఇప్పుడు కేవలం రాజకీయ అజ్ఞానమా లేదా రాజకీయంగా ఏదో రకం చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తారు. వాస్తవంగా పార్టీ ఫిరాయింపు విషయంలో సాక్షాత్తు హైకోర్టే 4 వారాల్లో నిర్ణయించాలని చెప్పేసి గౌరవ స్పీకర్కి ఆదేశాలు జారీ చేస్తుంది. అంటే ఒక నెల రోజుల టైం. ఈ నెల రోజుల్లో కనుక ఒకవేళ స్పీకర్ వాళ్ళ మీద అనర్హత పెట్టి వేస్తే రాజకీయంగా ఇంకా తమ ఎదుగుదల లేకపోతే ప్రజల్లోకి వెళ్ళేందుకు అవకాశం లేదనే ఒక ఆలోచనతోటే కౌశిక్ రెడ్డి ముందుకు వెళ్ళాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వచ్చే వలసవాద అయితే ఫిరాయింపుదారులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లు వెనకుండి కౌశిక్ రెడ్డి వైపు ఇలా డ్రామా ఆడించారనే చర్చ కూడా రాజకీయ సర్కిల్లో కొనసాగుతుంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి నిన్న మొన్న వచ్చిన రాష్ట్రంలో ఒక నాయకుడు, గులాబీ పార్టీకి సంబంధించిన నాయకుడు, కానీ ఇంతకన్నా చాలా సీనియర్ మోస్తూ మల్లారెడ్డి, హైదరాబాద్ సంబంధించిన మల్లారెడ్డి ఉన్నారు. దాంతో పాటుగా గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు అయితే తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఇప్పటికీ ఆ పార్టీలో కొనసాగుతూ ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్న చాలామంది సీనియర్స్ ఉన్నప్పుడు ఎవరికి లేని దురద కౌశిక్ రెడ్డికే ఎందుకు అంటే కౌశిక్ రెడ్డి వెనక ఎవరో ఒక అదృశ్య హస్తం ఆయనని ముందుకు నెడుతుంది అనేది ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. అది ఒక పరోక్షంగా ప్రత్యక్షంగానో అన్ని పార్టీలకు నష్టదాయకమే తప్ప ఇదేదో రాజకీయ మైలేజ్ మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రాంతీయవాదం ఎప్పుడైతే జనాలలో చొప్పించే ప్రయత్నం చేస్తారో అది ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు, దాన్ని కన్సిడర్ చేసే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఆ వాదం అయిపోయి 2014 ముందు రాష్ట్ర విభజన ముందు వలసవాదులు లేకపోతే ఆంధ్ర పెత్తందారులు లేకపోతే ఆంధ్ర పాలకుల ఒత్తిళ్లతోటో లేకపోతే రాజకీయతోటో రాష్ట్రం తెలంగాణ ధనిక రాష్ట్రం పూర్తిగా ఆంధ్రలో దోచుకున్నారని చెప్పి రకరకాల ఈక్వేషన్స్ ఆ రోజు ప్రస్తావించారు, ప్రజలు నమ్మారు. వాస్తవ అంశాలు కూడా కొన్ని దగ్గరగా ఉండొచ్చు. అలా అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెప్పిన ప్రతి అంశం కూడా లేదా తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ప్రతి అంశం కూడా తప్పని అనలేము. కానీ అది మూసేసిన పుస్తకం లాంటిది, ఇంకా చరిత్ర గతించింది. కానీ 2014 నుంచి వచ్చే మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, రాజకీయ పార్టీలు లేదా పాలకులు, ఈ అంశాలు అభివృద్ధి, ప్రజా సమస్యలు, వీటి మీద ఎజెండాగా ముందుకు వెళ్ళాలి తప్ప ప్రాంతీయ తత్వాన్ని మళ్ళీ రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకోవాలంటే అక్కడ ఏమీ ఉండదు, డొల్లే అన్నమాట. ఎందుకంటే ఒక సమస్యను ప్రస్తావించినప్పుడు ఆ సమస్య స్పందించే ప్రజలు కూడా ఉండాలి. కానీ ప్రజలు మాత్రం ఈ ప్రాంతీయవాదాన్ని, తెలంగాణ వాదం, ఆంధ్రవాదాన్ని ఇక వినే పరిస్థితులు లేదు. ఎందుకంటే మన రాష్ట్రం, మన పాలన, మన అభివృద్ధి, మన నిధులు అనే సిస్టమ్ గత 10.5 సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రాంతీయవాదం ఏంటి? కేవలం కౌశిక్ రెడ్డి వెనక ఒక అదృశ్య హస్తం ఉందని మాత్రం రూఢి అవుతుంది. ఆ హస్తమే ఆయనను ఆటాడిస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రకరకాలుగా చర్చ మాత్రం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రాంతీయవాదంతో పబ్బం గడుపుకోవాలని చెప్పి మరో అడుగు ముందుకు వేస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి నష్టం తప్ప ప్రజల్లో మాత్రం అభిమానం లేకపోతే ప్రజా మద్దతు మాత్రం దొరికే అవకాశం. ఎందుకంటే రాష్ట్రంలో గత 10 రోజుల క్రితం వచ్చిన వరద బీభత్సం ఒక 3-4 జిల్లాలని అతలాకుతలం చేశాయి. నిలువ నీళ్ళు లేని పరిస్థితుల్లోనే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వేసిన పంటలు అసలు కనుచూపు మేరలో కనపడకుండా రైతన్నలు దిగాలు పడుతున్నారు. ఇటువంటి ప్రజా సమస్యల విషయంలో పోరాడాల్సిన బీఆర్ఎస్ పార్టీ కేవలం చీప్ ట్రిక్స్ తోటి ఏదైతే మగాళ్ళు కాదు అని ఒక మాట, దాంతోపాటుగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కౌశిక్ రెడ్డి నోరు పారేసుకోవటం, దాంతోపాటుగా నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో మళ్ళీ కౌశిక్ రెడ్డి ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చినాం అనేది కూడా
చాలా తప్పు. ఎందుకంటే బతకడానికి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనే ఎక్కడైనా బతకచ్చు. మనం తెలుగు వాళ్ళం అమెరికాలో బతకట్లేదా, వేరే దేశాలలో బతకట్లేదా, లేదా మన తెలుగు వాళ్ళు పక్క రాష్ట్రం చెన్నైలో బతకట్లేదా, కర్ణాటకలో బతకట్లేదా? రకరకాల అంటే బతకడం అనేది వాళ్ళ టాలెంట్ని బట్టి, లేదా వాళ్ళ చదువుని బట్టి, లేదా ఉద్యోగ అవకాశాలను బట్టి బతకడానికి వస్తారు తప్ప ఇదేదో ఎవరు బీఆర్ఎస్ పార్టీ జాగిలో అయితే కౌశిక్ రెడ్డి తాత ముత్తాతలు జాగింది కాదు. కాబట్టి ఇటువంటి విషయాలని ఇంకా రెచ్చగొట్టి చులకన భావం ప్రజల్లో తీసుకురావడం కన్నా ప్రజా సమస్యల్ని ప్రతిబింబించండి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టండి, మళ్ళీ ప్రజాక్షేత్రంలో మద్దతు కూడగట్టి మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు మళ్ళీ మీరు కూడా అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేయాలి తప్ప ఈ ప్రాంతీయతత్వాన్ని మీరు మొగోళ్ళు కాదు ఇవన్నీ కూడా అనవసరమైన చర్చకు, అనవసరమైన రచ్చకు దారితీసాయి తప్ప ఒక అశాంతిని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశాలు తప్ప ఇప్పటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంగా 9.5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు, లేదా గతంలో ఉద్యమం పట్టి 2001లో ఉద్యమ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి చీఫ్ ట్రిక్స్ అంటే 2001లో ఉన్న పరిణామాలు 2014లో లేవు, 2014లో ఉన్న పరిణామాలు 2024లో లేవు. అంటే ఒక 10 సంవత్సరాలకు ఒకసారి ఒక వ్యవస్థ మారుతున్నప్పుడు మనం కూడా అప్డేట్ కావాల్సిన పరిస్థితి.